కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చలిలో మేడపైన పడుకునే గ్రామం. రామాపురంలో ఆ ఏడాది చలి మునుపెన్నడూ లేని విధంగా కాశ్మీర్ని తలపించేలా ఉంది. టీ కొట్టు దగ్గర జనం గుమిగూడి వేడివేడి టీ తాగుతూ చలిమంటలు కాచుకుంటున్నారు. అదే సమయంలో పంచాయతీ ఆఫీస్ ముందు ఒక దండోరా మనిషి డప్పు కొడుతూ గట్టిగా అరుస్తున్నాడు. గ్రామ ప్రజలకి విజ్ఞప్తి, మన ఊరి ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం ఈ రోజు నుండి 4 రోజుల పాటు ఆరోగ్యమే మహాభాగ్యం అనే కొత్త పథకం అమలవుతుంది. ఈ చలికాలం ప్రజలందరూ రాత్రిపూట తమ ఇళ్లలో కాకుండా ఇంటి మేడపైన ఆరుబయట చలిలో పడుకోవాలి. ఇలా చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, చర్మం గట్టిపడుతుంది. ఎవరైతే ఈ రూల్ పాటించరో వాళ్ళకి కరెంటు కట్టు, నీళ్లు కట్టు, రేషన్ కట్టు. ఇది ప్రెసిడెంట్ గారి ఆజ్ఞహో. ఈ వింత ప్రకటన వినగానే జనంలో గొడవ మొదలైంది. అందరికంటే ముందు సూర్యకాంతం గొంతు వినిపించింది. జనం మధ్యలో నుంచి ముందుకొచ్చి గట్టిగా, యావండి ప్రెసిడెంట్ గారు, మీకు బుర్రుందా లేక మంచుగడ్డుందా? అసలే చలికి ఇంట్లో పడుకుంటే పళ్ళు పటపట్ల ఆడిపోతున్నాయి. 3 రగ్గులు కప్పుకున్నా చలి ఎముకల్లోకి దిగిపోతుంది. ఇప్పుడు మేడ మీద పడుకుంటే పొద్దున్నే లేచేసరికి మనుషులుంటారా లేక ఐసు మొక్కలుంటాయా? మమ్మల్ని పైకి పంపించి ప్లాన్ ఏమైనా చేశారా? చూడండి సూర్యకాంతం గారు, ఇది సైన్సు. రష్యాలో ఇలాగే చేస్తారు. అక్కడ జనం మంచులో స్నానాలు చేస్తారు, మంచులోనే పడుకుంటారు. చల్లగాలి శరీరానికి తగిలితే ఆయుష్ పెరుగుతుంది. మీ మంచి కోసమే చెప్తున్నాను. 4 రోజులు కష్టపడితే 40 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. రష్యాలో వాళ్ళు మంచులో పడతారు, వాళ్ళకి అలవాటు. మనకేంటి కర్మ? పైగా మా ఆయనకి ఇప్పటికీ మోకాలు నొప్పులు, నాకు నడువు నొప్పి. ఈ చలిలో బయట పడుకుంటే నా ప్రాణం పోతే మీరేమైనా గ్యారెంటీ ఇస్తారా? ఇన్సూరెన్స్ ఏమైనా గట్టిస్తారా? కాంతం, గొడవెందుకు? ఆయనేదో మంచి చెప్తున్నాడుగా. 4 రోజులేగా, అడ్జస్ట్ అవుదాం. అందరూ చేస్తున్నారుగా. మీరు నోరు ముయ్యండి. నీకు ఆయుష్ పెరగాలన్న ఆశగా ఉంటే మీరెళ్ళి శ్మశానంలో పడుకోండి. అక్కడ ఇంకా చల్లగా ప్రశాంతంగా ఉంటది. నేను మాత్రం మేడ మీద పడుకోను. నా ఇల్లు నా ఇష్టం. సరే, మీ ఇష్టం సూర్యకాంతం గారు. రూలు పాటించిన వాళ్ళింటికి ఈ రాత్రే కరెంటు కట్ చేస్తాం. అప్పుడు హీటర్లు గీజర్లు కూడా ఏమీ పనిచేయవు. చీకట్లో చలికి వణకాల్సిందే. రేపు ఉదయం వచ్చి చెక్ చేస్తాను. ఎవరింట్లో పడుకున్నారో వాళ్ళకి ఫైన్ కూడా వేస్తాను. సూర్యకాంతం ఈ మాట వినగానే భయపడింది. కరెంటు లేకపోతే టీవీ ఉండదు, ఫ్యాన్ ఉండదు, హీటరు ఉండదు. అది ఇంకా నరకమని ఆమెకు తెలుసు. అప్పుడు సూర్యకాంతం పళ్ళు కొరుకుతూ, సరే చూద్దాం, మీరు లాగానే పాటిద్దాం. కానీ నాకేమైనా జలుబు చేస్తే మాత్రం మీ ఇంటికొచ్చి మీ ముఖం మీద తుమ్ముతాను. గుర్తుపెట్టుకోండి, 10,000 రూపాయల హాస్పిటల్ బిల్లు మీరే కట్టాలి అంటూ సూర్యకాంతం విసుగ్గా ఇంటికి బయలుదేరింది. వెనకాలే రామారావు, అక్కడే ఉన్న రాజేష్, కోమలి నడుచుకుంటూ వచ్చారు. ఇక సాయంత్రం 6 గంటలైంది. సూర్యకాంతం ఆమె బెడ్రూంలో ఉన్న రగ్గులు, బొంతలు, స్వెటర్లు అన్నీ బయటకు తీసి హాల్లో పడేసింది. రే రాజేషు, ఆటక మీద ఉన్న పాత రగ్గులు కూడా తీరా. ఆ తాతల కాలం నాటి గొంగడ కూడా. ఆ ప్రెసిడెంట్ గడి పిచ్చి రూల్ వల్ల ఈరోజు మనకి రాత్రులు గడుస్తాయో లేదో తెలీదు. రాజేష్ అటక మీద నుంచి రగ్గులు దించుతూ, అమ్మా, ఇప్పటికే మనం ఒక్కొక్కరం 3 స్వెటర్లు వేసుకున్నాం. మళ్ళీ ఇన్ని రగ్గులెందుకు? మనం పడుకుంటే మనుషుల్లా ఉండం, బట్టల మూటల్లా ఉంటాం. కనీసం కదలటానికి కూడా అవ్వదు. అత్తయ్య, నేను గూగుల్లో చూశాను. చలిలో పడుకునేటప్పుడు లేయరింగ్ ముఖ్యం అంట. అంటే ఒకదాని మీద ఒకటి వేసుకోవటం. కానీ మరీ ఇన్ని రగ్గులు వేసుకుంటే చెమటలు పట్టి ఆ చెమట చల్లబడి మళ్ళీ చలి వేస్తుందట. నాకు గూగుల్ తెలీదు, గీగిల్ తెలీదు. నాకు చలి వేయకూడదు అంతే. ఏమండి, మీరు ఆ మంచం పెట్టండి, మేడ మీద తీసుకెళ్దాం. మంచమా? మేడ మీదకి మంచం ఎందుకు కాంతం? కింద చాపేసుకొని పడుకుందాం. మంచం మోయటం నా వల్ల కాదు. కింద పడుకుంటే ఆ నేల చల్లదనానికి నన్ను విరిగిపోద్ది. మంచం కావాల్సిందే, లేకపోతే ఆ ప్రెసిడెంట్ ఇంటికెళ్ళి పడుకుంటా. ఇక చేసేదేమీ లేక నలుగురూ కలిసి కష్టపడి ఇరుకు మెట్ల మీద నుంచి 2 నులక మంచాలు, 10 రగ్గులు, 4 దిండ్లు మోసుకుంటూ మేడ మీదకు చేర్చారు. అప్పటికే గాలి గట్టిగా వీస్తుంది. చీకటి పడుతుంది. రాత్రి 10 గంటలు.
అందరూ మేడ మీద పడుకున్నారు. రామారావు, రాజేష్ ఒక మంచం మీద, సూర్యకాంతం, కోమలి మరొక మంచం మీద. కాని గాలికి దోమతెరలు ఎగిరిపోతున్నాయి. చలికి ఎవరికీ నిద్ర పట్టడం లేదు. ఆకాశం వైపు చూస్తుంటే నక్షత్రాలు కూడా చలికి వణుకుతున్నట్టు కనిపిస్తున్నాయి. అప్పుడు సూర్యకాంతం వణుకుతూ పళ్ళు టపటపా కొట్టిస్తూ, ఓరి దేవుడా, ఇదేం గాలిరా బాబు, కత్తుల్లో గుచ్చుకుంటుంది. కోమలే, నా కాళ్ళ మీద ఇంకు రగ్గి ఇవే, ఆ బొట్టనీళ్ళు కొరికిపోతుంది. అత్తయ్య, ఇప్పటికే మీ మీద 4 రగ్గులున్నాయి. ఇంకొకటి వేస్తే మీకు ఊపిరాడదు. మీరు ఒక గుమ్మడికాయలా కనిపిస్తున్నారు. ఊపిరాడిన ఆడకపోయినా పర్లేదు, చెల్లాకి తీశాలు. యావండి, మీరు నిద్రపోతున్నారా? పక్క మంచం నుంచి దీనంగా రామారావు, నిద్ర పాడ, ఈ చలిలో కళ్ళు మూస్తే ఫెవికాల్ పెట్టినట్టు అతుక్కుపోతున్నాయి. నిద్ర ఎక్కడ పడుతుంది కాంతం? నా కాళ్ళున్నాయో ఊడిపోయాయో కూడా తెలియటం లేదు. కనీసం ఆ రాజేష్ గారిని పాట పాడమనండి, మనసు డైవర్ట్ అవుద్ది. చికిరి 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 చికిరి, దానందాలో లెక్క, ఎంతిందాలో లెక్క. ఆపరా సన్నాసి, నీ పాటింటే చలి కాదు, నా ప్రాణమే పోయేలాగుంది. ఆ గొంతుకి ఆ పాటకి ఏమైనా సంబంధం ఉందా? ఏం కాస్త భయంగా ఉంది. ఇంతలో పక్కింటి సుబ్బయ్య మేడ మీద నుంచి గొంతు వినిపించింది. సుబ్బయ్య గట్టిగా అరుస్తూ, ఓ రామారావు గారు, బతికే ఉన్నారా? ప్రస్తుతానికి ఉన్నాం సుబ్బయ్య, నీ సంగతేంటి? నేను నా మంచానికి తాడుతో కట్టుకున్నాను బాబు, లేకపోతే ఈ గాలికి ఎగిరిపోయేలా ఉన్నాను. మా ఆవిడేమో చలికి తట్టుకోలేక ఆ వాటర్ ట్యాంక్ పక్కన ముడుచుకొని పడుకుంది, గాలి రాకూడదని. సుబ్బయ్య మాట వినగానే కోమలికి ఒక బల్బు వెలిగింది. ఆమె కళ్ళు మెరిశాయి. అత్తయ్య అత్తయ్య, లేవండి, నాకు సూపర్ ఐడియా వచ్చింది. మన ప్రాణాలు నిలబడే ఐడియా. ఇప్పుడు ఐడియాలు వద్దు తల్లి, ఐస్ క్రీమ్ అయిపోతున్నాను, పడుకో నీవే. వినండి అత్తయ్య, సుబ్బయ్య మావయ్య వాటర్ ట్యాంక్ అన్నాడు కదా, మన మేడ మీద కూడా ఆ పాత సింటెక్స్ వాటర్ ట్యాంక్ ఉంది కదా. మొన్న కొత్తది కొన్నప్పుడు ఆ పాతది పక్కన పడేశాం. అది చాలా పెద్దది, 1000 లీటర్ల నల్ల ట్యాంక్. అవును, అది మూలపడుంది. మొన్ననే నేను క్లీన్ చేసి పెట్టాను. అయితే ఏంటిప్పుడు? మనం ఆ ట్యాంక్ని అడ్డంగా పడుకోబెట్టి దాన్ని ఒక రూమ్ లాగా వాడుకుందాం. ప్లాస్టిక్ ట్యాంక్ కాబట్టి గాలి లోపలికి రాదు. మన నలుగురు అందులో దూరితే మన బాడీ హీట్కి లోపల వెచ్చగా ఉంటుంది. అచ్చం జపాన్లో ఉండే క్యాప్సూల్ హోటల్ లాగా. ఆ మాట వినగానే రామారావు లేచి కూర్చున్నాడు. ఊరిని తెలివితేటలు, వాటర్ ట్యాంకులో పడుకోవటమా? మనం మనుషులమా లేక చేపలమా? జనం చూస్తే నవ్వుతారు కోమలి. మన నవ్వనివ్వండి, రేపొద్దున్న మనం బ్రతుకుంటే కదా జవాబు చెప్పేది. ఈ గాల్లో ఉంటే పొద్దున్నే మన ఫోటోకి దండేయాల్సి వస్తుంది. పరువు కంటే ప్రాణం ముఖ్యం. పర్లేదులే కోమలి, మంచి ఐడియా పడిందిలే. ఆ ట్యాంక్ నీటి దొర్లించండి. అమ్మా, అది చాలా ఇరుగ్గా ఉంటుంది. అందులో మనం నలుగురం పడతామా? సర్దుకుంటే ఏదైనా సాధ్యమే. చలి కంటే ఇరికినయం, పదండే. నలుగురు కలిసి ఆ మూలన ఉన్న పెద్ద నల్లటి ప్లాస్టిక్ ట్యాంకుని దొర్లించుకుంటూ మధ్యలోకి తెచ్చారు. ట్యాంకు రౌండ్గా ఉంది కాబట్టి అది అటూ ఇటూ కదలకుండా ఇటుకలు, రాళ్లు అడ్డుపెట్టారు. నేను లోపలికి వెళ్లి రగ్గులు పరుస్తాను అని కోమలి ట్యాంకు లోపలికి వెళ్ళింది. లోపల రగ్గులు పరిచింది. వావ్ అత్తయ్య, లోపల అసలు గాలి లేదు, చాలా వెచ్చగా ఉంది. రండి రండి. యావండి, మీరు ముందెళ్ళండి, మీరు కొంచెం లావుగా, మీరు పడితే మేము పట్టినట్టే. టెస్టింగ్ అన్నమాట. నన్ను గినియా పిగ్గులా వాడుతున్నావు గదే కాంతం. సరేలే అంటూ రామారావు కష్టపడి ఆ ట్యాంకు లోపలికి వెళ్ళాడు. పర్లేదు కాంతం, బాగానే ఉంది. ఇదొక గుహలాగా ఉంది, రండి. సూర్యకాంతం ఆ తర్వాత రాజేష్ కూడా లోపలికి వెళ్లారు. నలుగురు ఒకరి పక్కనొకరు సార్డినెస్ చేపల్లా ఇరుక్కొని పడుకున్నారు. కాళ్ళు ఒక్కరి మీద ఒకరు వేసుకున్నారు. అమ్మా, నాన్న కాలు నా మొహం మీదుంది, తీయమానమ్మా, అసలే వాసన వస్తుంది. సర్దుకుపోరా, చలిలో ఆ కాలు కూడా వెచ్చగానే ఉంటది. అత్తయ్య, ట్యాంక్ మూతికి సగం రగ్గు అడ్డు కడతాను, గాలి అసలు రాదు. కోమలి రగ్గు కట్టింది. ఇప్పుడు ట్యాంకు లోపల చిమ్మ చీకటి, కాని వెచ్చగా హాయిగా ఉంది. బయట గాలి శబ్దం వినిపిస్తున్నా లోపల మాత్రం నిశ్శబ్దంగా ఉంది. అమ్మయ్య, బతికించావమ్మయ్య కోమలే. ఈ ట్యాంక్ ఐడియా అదుర్సు. ఆ ప్రెసిడెంట్ గాడు బయట పడుకోమన్నాడు గాని ట్యాంక్లో పడుకోకూడదని చెప్పలేదుగా. మన తెలివికి ఆ ప్రెసిడెంట్ గాడు పిచ్చోడైపోవాలి. అవును కాంతం, మనం రూల్ని బ్రేక్ చేయలేదు, బెండ్ చేశాం. గుడ్ నైట్. కాసేపటికి ట్యాంకులో నుంచి గుర్రు గుర్రుమని నలుగురు గురుకలు వినిపించటం మొదలైంది. ట్యాంక్ ఒక పెద్ద స్పీకర్లా మారి ఆ గురక శబ్దాలన్నీ బయటకు వినిపిస్తున్నాయి.
ట్యాంకు కూడా గురక శబ్దానికి కొద్దిగా కదులుతుంది. ఇక సమయం ఉదయం 7:30 అయింది. సూర్యుడొచ్చాడు. మంచు కొద్దిగా తగ్గింది. చలికి వణికిపోయిన జనం రగ్గుల ముసుగుల్లో నుంచి బయటకొస్తున్నారు. అందరూ ముక్కులు చీదుకుంటూ దగ్గుతూ ఉన్నారు. ప్రెసిడెంట్ గారు ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఏమయ్యా సుబ్బయ్య, అందరూ రూల్ పాటించారా? ఎవరైనా ఇంట్లో పడుకున్నారా? ఎవరికైనా జలుబు చేసిందా? అందరూ మేడ మీద పడుకున్నారు ప్రెసిడెంట్ గారు. అందరికీ జలుబులు చేసినాయి. కానీ ఆ రామారావు గారు మేడ మీద మాత్రం ఎవ్వరూ కనిపించలా. రాత్రి గొడవ చేశారు. బహుశా ఇంట్లో దూరిపోయి ఉంటారు. పదండి చూద్దాం. ప్రెసిడెంటు, సుబ్బయ్య, ఊళ్ళో మరికొందరు జనం సూర్యకాంతం ఇంటికొచ్చారు. మేడ మీదకి ఎక్కారు. అక్కడ మనుషులు లేరు. మంచాలు ఖాళీగా ఉన్నాయి. కేవలం ఒక పెద్ద నీలి వాటర్ ట్యాంక్ అడ్డంగా పడి ఉంది. అది గుర్రు గుర్రుమని శబ్దం చేస్తూ కదులుతుంది. చూశారా, మనుషుల్లేరు. ఖచ్చితంగా ఇంట్లోనే పడుకోనుంటారు. ఈ రోజు వాళ్ళ కరెంటు కట్టు, ఫైన్ 1000 రూపాయలు. సుబ్బయ్య భయంతో వెనక్కి జరిగి, అమ్మో ప్రెసిడెంట్ గారు, ఆ ట్యాంకులో దెయ్యం ఉంది. అది కదులుతుంది చూడండి. వింత శబ్దాలు కూడా వస్తున్నాయి. దెయ్యమా? పగటిపూట దెయ్యం ఏంటయ్యా? ఏదో అడవి జంతువు, ఎలుగుబంటి లాంటి దూరంటది. కర్రలు తీసుకోండి, జాగ్రత్త. అందరూ కర్రలు పట్టుకుని దొంగచాటుగా ట్యాంకు రంధ్రం దగ్గరికి వెళ్లారు. ప్రెసిడెంట్ ధైర్యం చేసి తొంగి చూశాడు. లోపల చీకటిగా ఉంది. ఆయన తన ఫోన్ టార్చ్ లైట్ వేశాడు. లోపలున్న దృశ్యం చూసి ప్రెసిడెంట్ గుండె ఆగినంత పనైంది. సూర్యకాంతం, రామారావు, రాజేషు, కోమలి ఒకరి మీద ఒకరు కాళ్ళేసుకుని నోర్లు తెరిచి గాఢ నిద్రలో ఉన్నారు. ఓరి మీ ఏషాలు గోలా, ట్యాంకు లోపలే సంసారం పెట్టారా? ఏమండి రామారావు గారు, లేవండి లేవండి, తెల్లారింది. సూర్యకాంతం ఉలిక్కిపడి లేచింది. ఆమె తల ట్యాంకు పైభాగానికి దబ్బమని గుద్దుకుంది. అమ్మోని అరుస్తూ బయటకొచ్చింది. ఆమె జుట్టు రేగిపోయి పిచ్చుక గూళ్ళ ఉంది. కళ్లల్లో నిద్రమత్తు. ఆమెను చూసి సుబ్బయ్య భయపడి పారిపోబోయాడు. అప్పుడు సూర్యకాంతం కళ్ళు నులుముకుంటూ, ఎవర్రా అది? పొద్దున్నే మా ఇంటి తలుపు ట్యాంక్ తలుపు తాడుతున్నారు. మనిషిని ప్రశాంతంగా పడుకోనివ్వరా? నేనండి ప్రెసిడెంట్ని. అయినా ఏంటమ్మా ఇది? సిగ్గుగా లేదు? ఆరు బయట పడుకోమంటే ట్యాంకుల్లో దాక్కుంటారా? ఇది చీటింగ్. గవర్నమెంట్ రూల్స్ని మట్టిలో గలిపారు. ఫైన్ కట్టండి. యావండి ప్రెసిడెంట్ గారు, మాటలు జాగ్రత్తగా రానియండి. ఆరు బయట అంటే ఏంటి అర్థం? ఇంటి బయటనేగా. ఈ ట్యాంక్ ఎక్కడదే? ఇంటి బయట మేడ మీదే కదా ఉంది. మరి మేము రూల్ పాటించినట్టేగా. ట్యాంకులో పడుకోకూడదని రాజ్యాంగంలో రాసుందా? చూపించండి. కానీ గాలి తగలాలిగా, ఆరోగ్యం రావాలిగా. గాలి తగలాలా? అయితే మీరే వచ్చి మాకు ఇసిన కర్త ఎసరండి. మాకు చలిగాలి తగిలితే చాలన్నారు. చచ్చినా పర్లేదు అనలేదు కదా. ఈ ట్యాంకీ మా రక్షణ కవచం. ఇందులో మేము సేఫ్గా ఉన్నాం. మీకు జలుబు చేసింది, మాకు చేయలా. ఎవరికి ఆరోగ్యం ఉన్నట్టు? అంతలో రాజేష్, కోమలి, రామారావు ఒకరి తర్వాత ఒకరు ట్యాంకులో నుంచి బయటకొచ్చారు. వాళ్ళని చూస్తుంటే ఏదో సొరంగంలో నుంచి బయటకొస్తున్న సైనికుల్లా ఉన్నారు. అవును సార్, ఇది ఇన్నోవేషన్. జపాన్లో క్యాప్సూల్ హోటల్స్ ఉంటాయి. మేము రామాపురంలో ట్యాంక్ హోటల్ పెట్టాం. కావాలంటే మీరు కూడా ఒక రాత్రి పడుకొని చూడండి. స్వర్గంగా అనిపిస్తుంది. అవును సార్, ఇందులో పడుకుంటే సామాజిక దూరం ఉండదు, కానీ చలి దూరం మాత్రం ఉంటుంది. ఇక అక్కడున్న జనమంతా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. భలే ఐడియా సూర్యకాంతం గారు, మీ తెలివికి జోహార్లు. అనవసరంగా మేము రాత్రంతా గాల్లో వణికిపోయాం. రేపటి నుండి మేం కూడా మా ట్యాంకుల్లోనే పడుకుంటాం. సుబ్బయ్య, పద మన ట్యాంకీని క్లీన్ చేద్దాం. ఆ మాటకి ప్రెసిడెంట్ తలపట్టుకొని, ఓరి దేవుడా, జనమందరూ ట్యాంకులో దూరితే ఊరంతా పిచ్చాసుపత్రిలా తయారవుద్ది. మీ ఇష్టంరా బాబు, మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. నా రూల్ని ఇలా తిరిగేస్తారని కల్లో కూడా అనుకోలేదు. రేపటి నుంచి ఈ రూల్ రద్దు. అందరూ ఇళ్లలోనే పడుకొని చావండి. ట్యాంకుల్లో పడుకొని ఎముకలు విరగొట్టుకుంటే నాకు సంబంధం లేదు అంటూ ప్రెసిడెంట్ గారు విసుగ్గా వెళ్ళిపోయారు. ఇక సూర్యకాంతం విజయగర్వంతో నవ్వింది. రామారావు ఒళ్ళు విరుచుకుంటూ, చూసావా కాంతం, మన ఐడియా అదేలే. మన కోడలు కోమలి ఇచ్చిన ఐడియా సూపర్ హిట్ కదా. ప్రెసిడెంట్ గారికి షాక్ ఇచ్చాం. అవును, కానీ ఆ రౌండ్ ట్యాంక్లో పడుకొని నా నడుం వాంకర పోయింది. అబ్బా, నడుం బట్టేసింది. రేపు రాత్రికి ఆ పక్కనున్న సిమెంట్ పైపులో పడుకుందాం. అది ఇంకా కాస్త పొడవుగా ఉంటదే, కాళ్ళు కూడా సాపుకోవచ్చు. అత్తయ్య, రూల్ రద్దు చేశారు కదా, ఈ రోజు నుండి ఇంట్లోనే పడుకోవచ్చు. అవునా? అమ్మయ్య, అయితే పదండి, కిందకెళ్ళి వేడి కాఫీ తాగుదాం. ట్యాంక్ని మాత్రం అట్టాగే ఉంచండి. ఎప్పుడైనా గొడవలు వస్తే రామారావు గారు అందులో పడుకోవచ్చు. ఆ మాటకి అందరూ పగలబడి నవ్వారు. ఆ చలి ఉదయం వాటర్ ట్యాంక్ సాక్షిగా సూర్యకాంతం కుటుంబం విజయం సాధించింది. ఇది వాల్టి కథ.
మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రామాపురంలో ఆ ఏడాది చలి పులిలా విరుచుకుపడుతుంది. పొద్దున్న 8 గంటలైనా జనం రగ్గుల్లో నుంచి బయటకు రావటం లేదు. కాని సూర్యకాంతం గారింట్లో మాత్రం 5 గంటలకే యుద్ధం మొదలైంది. వంటింట్లో గిన్నెల చప్పుడు, సూర్యకాంతం కేకలు ఆ వీధి చివరి వరకు వినిపిస్తున్నాయి. ఒసే కామ్లీ, ఎక్కడున్నావు? ఆ వేడి నీళ్ళు ఇంకా కాగలేదా? పొయ్యి మీద గిన్నె పెట్టి గంట అయ్యింది. నువ్వు నీళ్లు కాస్తున్నావా లేక ఆ నీళ్లతో కబుర్లు చెప్తున్నావా? వంటింట్లో నుంచి కోమలి బయటకొచ్చింది. ఆమె చలికి గజగజ వణుకుతుంది. అత్తయ్య, అరుస్తారేంటి? నేను మాత్రం ఏం చేయను? ఈ చలికి ఆ గ్యాస్ స్టవ్ మంట కూడా వణుకుతూ వస్తుంది. నీళ్ళు అసలు వేడెక్కట్లే. పైగా ఆ గిన్నె కూడా చల్లగా ఐసు గడ్డలా ఉంది. నీకిన్ని సాకులు దొరుకుతాయి గాని పని మాత్రం అవదు. అసలు నువ్వు పొయ్యి వెలిగించావా లేక గాలికి ఆరిపోయిందో చూసావా? వెలిగించే ఉంచాను అత్తయ్య. కావాలంటే మీరే వచ్చి చూడండి. నా చేతులు చలికి ముద్దు బారిపోయాయి. కనీసం గరిట పట్టుకుందామన్నా కూడా చేతికి దొరకట్లేదు. సూర్యకాంతం విసుగ్గా హాల్లోకొచ్చింది. అక్కడ సోఫాలో రామారావు నిలువెల్లా రగ్గుగప్పుకొని కేవలం ముక్కు మాత్రమే బయటపెట్టి గురకబెడుతున్నాడు. అది చూసి సూర్యకాంతం కోపం నశాలానికంటింది. యావండి, కుంభకర్ణుడు తమ్ముళ్లాగా ఇంకా రగ్గు ముసుగు తన్ని పడుకున్నారేంటి? లేవండి, సమయం 8 అవుతుంది. కాంతం, అబద్ధాలాడకు. గోడ గడియారం ముళ్ళు ఇంకా 6 దాట్ల. అయినా బయట ఉష్ణోగ్రత చూసావా? -డిగ్రీల్లాగా ఉంది. ఈ చలిలో రగ్గు తీస్తే నా ప్రాణం పోద్ది. ప్రాణం పోదు గాని ముందు లేచి ఆ పాలాడి దగ్గర పాలు తీసుకోండి. ఆడు చలికి రాలేదని అగ్గొడతాడు. మనం కాఫీ తాగకుండా ఎట్టా బతుకుతాము? కాఫీ లేకపోతే కషాయం తాగుదాం గాని నేను మాత్రం ఈ రగ్గులోంచి బయటకు రాను. కావాలంటే ఆ పాలాన్ని నేరుగా బెడ్రూమ్కొచ్చి పాలు పోయమని చెప్పు. సూర్యకాంతం తలబాదుకుంటూ ఉండగా బాత్రూమ్ వైపు నుంచి రాజేష్ పళ్ళు టపటపా కొట్టుకుంటూ వచ్చాడు. వాడి పరిస్థితి చూస్తుంటే చలిజ్వరం వచ్చిన వాళ్ళ ఉన్నాడు. అమ్మా అమ్మా, అర్జెంటుగా ఒక హెల్ప్ చేయాలి. ఏంట్రా, నీ పెళ్ళమేమో నీళ్ళు కాయలాగా చేస్తుంది, నువ్వేమో సహాయం అడుగుతున్నావు. ఏంటి సంగతి? అమ్మా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. కానీ చలిలో స్నానం చేయాలంటే భయంగా ఉంది. ఈ ఒక్క రోజుకి స్నానం చేయకుండా వెళ్తే ఏమవుతుంది? ప్లీజ్ అమ్మా, పర్మిషన్ ఇవ్వమ్మా. చిద్దారిద్రుడా, స్నానం లేకుండా ఆఫీస్కి వెళ్తావా? నా పరువు తీయడానికి పుట్టారా అందరూ. మొన్నటికి మొన్న మీ నాన్నగారు స్నానం చేయకుండా పౌడర్ కొట్టుకొని పెళ్లికి వెళ్ళారు. ఇప్పుడు నువ్వేమో ఆఫీస్కి వెళ్తావా? అత్తయ్య, పాపం పోనీలేండి. నేను కూడా ఈరోజు స్నానం చేయలేదు. కేవలం ముఖం మాత్రమే కడుక్కున్నాను. ఎలాగో స్వెటర్లో వేసుకుంటాం కదా, లోపల స్నానం చేస్తామో లేదో ఎవరికి తెలుసు? ఓహో, దొందే అన్నమాట. మీరు మారలే. సర్లే, ఆ గేజర్ ఆన్ చేసి ఒక మగ్గు నీళ్లు తల మీద పోసుకో. లేకపోతే ఆఫీస్లో నీ దగ్గరికి ఎవరో రారు. అప్పుడే రామారావు ఫోన్ మోగింది. ఆయన రగ్గులో నుంచి ఒక చేతిని పాములా బయటకు తీసి ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ మాట్లాడగానే ఆయన ముఖంలో 1000 వాట్ల బల్బు వెలిగినంత ఆనందం కనిపించింది. రగ్గు పక్కకి విసిరేసి, కాంతం, ఓ కాంతం, ఒక బంపర్ ఆఫరు. ఏంటి, లాటరీ గాని తగిలిందా లేక బంగారు రేటు తగ్గిపోయిందా? అంతలా గెంతుతున్నారు. అసలు చలేవైంది మీకు? చలి పారిపోయింది కాంతం. నా చిన్ననాటి స్నేహితుడు చలి చెరిపోతున్నాడుగా, వాడు పక్కూరు హిమగిరిలో ఉంటాడు. అక్కడ వాళ్ళ ఇంట్లో పెద్ద ఫంక్షన్ అంట. మనల్ని అందరినీ రమ్మని పిలిచాడు. ఫంక్షన్కి అయితే వెళ్తాం కానీ అందులో బంపర్ ఆఫర్ ఏముంది? అక్కడే ఉంది అసలు గిటుకు. ఆ ఊరి పేరు హిమగిరైనా అది ఆరోగ్య గ్రామం అంట. అక్కడికి వెళ్తే మన ఒళ్ళొప్పులు, జలుబులు, కీలవాతాలన్నీ మాయమైపోతాయంట. అక్కడేదో ప్రత్యేకమైన వాతావరణం ఉందంట. వేడి నీటి గుండాలు కూడా ఉంటాయంట. నిజమా? నన్ను నడు నొప్పి కూడా తగ్గిపోద్దా? వేడి నీళ్ళలో మునగొచ్చా? అయితే వెళ్దాంలేండి. కామలి పదవే, బట్టలు సర్దు. నా పట్టు చీరలో ఆ కొత్త స్వెటర్ పాక్ చేయి. అమ్మా, ఆ ఊరి పేరు హిమగిరి అంటున్నా నాన్న. అంటే అక్కడ మంచు కురుస్తుందేమో. ఈ చలిలో అక్కడికి వెళ్తే మనం గడ్డకట్టుకుపోతామేమో. ఏవండి, భయపడకండి, వెళ్దాం పదండి. కొత్త ప్రదేశం కదా, టూర్ లాగా ఉంటుంది. నేను కొత్తగా కొన్న మఫ్లర్, గ్లౌజులు వేసుకోవడానికి ఇదే మంచి ఛాన్స్. నీకు ఆ ముచ్చట ఒక్కటే తక్కువైంది. ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్టుంది నీ తీరు. సర్లే తొందరగానేండి. రాజేషు, కారు తీరా. అందరూ హడావిడిగా తయారై కారులో బయలుదేరారు. సాయంత్రం 5 గంటలకల్లా హిమగిరి ఊరి పొలిమేరలకు చేరుకున్నారు. అక్కడ వాతావరణం చూసి అందరికీ నోట మాట రాలేదు. చెట్లన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. రోడ్ల మీద పొగమంచు దట్టంగా ఉంది. యావండి, మనం ఇంకెంత దూరం వెళ్ళాలి? ఈ రోడ్డు చూస్తుంటే ఏదో అడవిలో వెళ్తున్నట్టుంది.
మనుషులు ఎవరు కనిపించట్లేదండి. దగ్గరలోనే కాంతం, ఆ బోర్డు చూడు, హిమగిరి స్వాగతం అని రాస్తుందిగా. అత్తయ్య, బయట చూడండి, చెట్లన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. చాలా అందంగా ఉంది కదూ. అందం ఏడిసినట్టుంది. ఆ మంచు చూస్తుంటేనే నాకు వణుకు పడుతుంది. త్వరగా ఆ చలపతింటికి వెళ్తే వేసుకుని కూర్చోవచ్చు. కారు చలపతి ఇంటి ముందు ఆగింది. కాని అక్కడ ఒక వింత దృశ్యం కనిపించింది. ఆ వీధిలో ఇళ్లన్నీ చాలా అందంగా ఉన్నాయి. కాని ప్రతి ఇంటికి పెద్ద పెద్ద తాళాలేసున్నాయి. ఒక్క కిటికీ కూడా తెరిచిలేదు. ఊరు మొత్తం శ్మశానంలా నిశ్శబ్దంగా ఉంది. నాన్నా, ఈ ఊళ్ళో ఇళ్లన్నీ మూసున్నాయేంటి? రోడ్ల మీద ఒక్క మనిషి కూడా లేడు. నాకు అదే అర్థం కావటం లేదురా. ఆగండి, ఆ చలపతికి ఫోన్ చేస్తాను. రామారావు ఫోన్ చేస్తూ ఉండగా పైనుంచి ఎవరో పిలుస్తున్న శబ్దం వినిపించింది. ఓయ్ రామారావు, కింద కాదు, పైకి చూడబోయి, పైకి. యారా చలపతి, అక్కడ మేడ మీద ఉన్నావేంటి? కిందకిరా, తాళంది. రామారావు, వచ్చేసారా? రండి, ఆ పక్కనే మెట్లున్నాయి, నేరుగా మేడ మీదకి వచ్చేయండి. సూర్యకాంతం విసుక్కుంటూ మెట్లెక్కింది. అందరూ మేడ మీదకు వెళ్ళగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. ఆ చలిలో ఆరు బయట మేడ మీద మంచాలు వేస్తున్నాయి. ఊరి జనం అంతా అక్కడే ఉన్నట్లుగా అనిపించింది. రండొదిని గారు, రండి రాజేషు, బావున్నారా? స్వాగతం సుస్వాగతం. బాగుండడం దేవుడు ఎరుగు బాబు. ముందు ఆ కిందింటి తాళం ఇవ్వు. లోపలికెళ్ళి హీటర్ వేసుకుని కూర్చుంటాం. చలికి ప్రాణం పోతుంది. నా కాళ్ళు అప్పుడే మొద్దు బారిపోయాయి. వదిన గారు, మీరు జోకులు బాగా వేస్తారు, కానీ అది కుదరదుగా. ఏం కుదరదో? తాళం ఇవ్వడం కుదరదా? వేడి నీళ్ళ గుండం ఏది? వేణిల్లా? అబ్బే, అది మా ఊరి పేరు వినగానే జనాలకొచ్చే భ్రమ. మా ఊరి స్పెషాలిటీ ఏంటంటే శీతాకాలం 4 నెలలు మేమెవ్వరం ఇళ్లలో పడుకోం. కేవలం మేడ మీద, ఇదిగో ఈ గాలిలో, ఆరు బయట చలిలోనే పడుకుంటాం. ఏంటంకుల్, మీరు జోక్ చేస్తున్నారు కదా? ఈ చలిలో బయట పడుకుంటే పొద్దున్నే లేచేటప్పుడు మనుషులుగా లేము, ఐస్ గడ్డలా లేస్తాం. అవును మావయ్య గారు, ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయల గడ్డగట్టిపోతాం. అదే మా సీక్రెట్ అమ్మాయి. చలిలో పడుకుంటే చర్మం గట్టిపడుద్ది, రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. ఇంట్లోపల పడుకుంటే గోడల నుంచి వచ్చే వేడి మనిషికి బద్ధకం ఇచ్చుద్ది. అందుకే మా ఊరి ఆచారం ప్రకారం చలిలో ఇంటి మేడ పైన పడుకోవాలి. కింద ఇళ్ళని తాళాలేసుంటాయి, ఎవరి దగ్గర తాళాలుండవు, ఆ దేవుడి దగ్గరే ఉంటాయి. సూర్యకాంతం తలబట్టుకొని కూలబడిపోయింది. ఆమెకు ఏడుపొక్కటే తక్కువైంది. యామండి, ఎన్నారా? ఈయనకి పిచ్చి ముదిరినట్టుంది. మేడ మీద పడుకోవాలా? నేను రాను. మనం ఇప్పుడే వెళ్ళిపోదాం, పదండి. నాకు ఈ ఆరోగ్యం వద్దు, ఈ ఆచారము వద్దు. అయ్యో కాంతం, ఆలోచించు. ఇప్పుడు రాత్రి 8 గంటలయింది. ఘాట్ రోడ్డు మీద మంచు కురుస్తుంది. ఇప్పుడు కారులో వెళ్ళటం చాలా ప్రమాదం. ఈ ఒక్క రాత్రి అడ్జస్ట్ అయిపోదాం. అత్తయ్య, భయపడకండి. నా దగ్గర 2 ఎక్స్ట్రా రగ్గులున్నాయి. మనం ఒకరినొకరు హగ్ చేసుకొని పడుకుందాం. నీ మొఖమే, నీ హగ్గు నాకు వద్దులే గాని. చలపతి గారు, మాకు చాలా ఆకలిగుంది. కనీసం తినడానికి ఏమైనా వేడిగా పెడతారా? వేడి సాంబారం ఉంటే తీసుకురండి. చలపతి ఆనందంగా తల ఊపి భోజనాలు వడ్డించమని అతని భార్యకు చెప్పాడు. అందరూ ఆశగా విస్తరాకుల ముందు కూర్చున్నారు. కాని వడ్డించిన పదార్థాలు చూసి సూర్యకాంతం నోరు వెళ్ళబెట్టింది. ఏంటిది? పెరుగన్నమా? ఎంత చల్లగుంది. పొగలొచ్చి అన్నం లేదా? అది పెరుగన్నం కాదు వదిన గారు, అది చలి చద్దన్నం, మా ఊరి స్పెషాలిటీ. చలికి విరుగుడు చలే. 7 పదార్థాలు తింటే బాడీ షాక్ అవుద్ది. అందుకే మేము ఐస్ క్రీము, చల్లటి మజ్జిగ, ఫ్రిడ్జ్లో పెట్టిన పళ్ళు మాత్రమే తింటాం. ఇదిగోండి, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తినండి. ఓ నీ దొంపదేగా, ఈ చలిలో ఐస్ క్రీమ్ ఏంట్రా బాబు? నా పళ్ళుడి చేతికొచ్చి ఎలాగున్నాయి. నేను తినగాక తినను. అత్తయ్య, తప్పదు కదా, ఏదో ఒకటి తినండి, లేకుంటే ఆకలికి చచ్చిపోయేలాగున్నాం. అత్తయ్య, ఒక్కసారి ఊహించుకోండి, ఇది వేడివేడి బిర్యానీ అని ఊహించుకొని తినేయండి. కాంతం, సర్దుకో. రేపు ఉదయం ఎలాగూ హోటల్కి వెళ్దాం, కళ్ళు మూసుకొని మింగేయి. నాన్నా, మనం ఎక్కడికి వచ్చాం? ఇది ఊరా లేక సైకోలో వాడ్డా? అందరూ అయిష్టంగానే ఆ చల్లటి తిండి తిని చలికి వణుకుతూ పడుకోవటానికి సిద్ధమయ్యారు. చలపతి కొన్ని పలుచటి దుప్పట్లు తెచ్చి ఇచ్చాడు. ఇదిగోండి, ఈ పల్చటి దుప్పట్లు కప్పుకోండి. గట్టిగా ముసుగు దనకండి. స్వచ్ఛమైన చల్లగాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళాలి, అప్పుడే ఆరోగ్యం. రే చలపతి, ఈ దుప్పట లేక కర్చీఫా? దీంతో నా కాలు కూడా కప్పబడదు. నా బ్యాగ్లో ఉన్న నా సొంత రగ్గులే తీసుకుంటాను. అయ్యో, అవి వాడకూడదు వదిన గారు, రగ్గు వాడితే ఆచారం తప్పుద్ది. గుడ్ నైట్ అని చెప్పి పక్కకు వెళ్ళిపోతాడు. అర్ధరాత్రి 12 గంటలు. గాలి గొయ్యుమంటూ ఇస్తుంది.
అందరూ పక్కపక్కనే ముడుచుకొని పడుకున్నారు. ఓసే కామ్లే తీవే కాలు, అసలే నేను ఐస్ ఫ్రూట్లా గడ్డగట్టిపోయున్నా. నీ బరువెందుకే? సారీ అత్తయ్య, తెలియకుండానే వేసేశాను. నాకు బాగా చలిగా ఉంది. మనం ఒక పాట పాడుకుందామా? ఉత్సాహంగా ఉంటుంది. పాట పాడితే చలిపోతుందా? నోరు మూసుకొని పడుకో. అమ్మా, నా వల్ల కాదు. నా కాళ్ళు చేతులు స్పర్శ కోల్పోయాయి. నేను ఎలాగైనా కిందకి వెళ్ళి కారులో పడుకుంటాను. కారు అద్దాలు వేసుకుంటే కొంచెమైనా బెటర్గా ఉంటుంది. నేను కూడా వస్తానురా. ఈ చలిపతిగాడి పిచ్చి ఆచారం తాగలయ్యా. ఆడిన రేపొద్దు లేవగానే కొడతాను చూడు. అందరూ దొంగల్లా మెల్లగా మెట్లు దిగి కిందకొచ్చారు. గేటు దగ్గరికి వెళ్ళగానే రాజేష్ నిరాశగా ఉన్నాడు. చా, గేటుకి పెద్ద తాళం వేసింది. నాన్న, ఇప్పుడు మనం బయటకు వెళ్ళలేం. కర్మరా కర్మ. ఇప్పుడు ఎట్టారా? మళ్ళీ పైకి పోవాలా? ఆ గాల్లోనే పడుకోవాలా? అత్తయ్య, ఒకసారి ఆగండి. ఆ కిటికీలో నుంచి చూడండి, ఏదో వెలుతురు వస్తుంది. అది చలపతి మావయ్య రూమ్లా ఉందే. సూర్యకాంతం ఆశ్చర్యంగా ఆ కిటికీ దగ్గరికి వెళ్ళింది. అందరూ లోపలికి తొంగి చూశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి సూర్యకాంతం కళ్ళు బైర్లు గమ్మాయి. లోపల చలపతి ఒక పెద్ద రూమ్ హీటర్ వేసుకుని మెత్తటి పరుపు మీద కూర్చొని టీవీ చూస్తున్నాడు. పక్కనే వాళ్ళ ఆవిడ వేడివేడి పకోడీలు వేసిస్తుంది. చలపతి వాటిని ఆనందంగా తింటున్నాడు. ఓరి దొంగ సచ్చినాడా, మమ్మల్ని మేడ మీద అంత చెలులు చంపి నువ్వు లోపల పకోడీలు తింటావా? ఎంత మోసం! ఇది అన్యాయం కాంతం, ఇది ఘోరమైన మోసం. స్నేహితుని నమ్మితే నట్టేట ముంచాడు. సూర్యకాంతం పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయి తీసుకుని కిటికీ తలుపుని బండరాయితో గట్టిగా కొట్టింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి చేతిలో పకోడీ కింద పడేశాడు చలపతి. తీరా తలుపుది. తలుపు తీయిపోయితే ఈ రాయి పెట్టి నీ తల పగలగొడతా. దొంగ వెదవా, ఆచారం అంటావరా ఆచారం? చలపతి భయంతో పరుగున వచ్చి తలుపు తీశాడు. సూర్యకాంతం, కోమలి, రాజేష్, రామారావు లోపలికి యుద్ధం చేసినట్టుగా దూసుకెళ్లారు. ఏంట్రా ఇది? మమ్మల్ని ఆచారం పేరుతో చల్లో పడుకోబెట్టొచ్చి నువ్వు హీటర్ వేసుకుని ఎంజాయ్ చేస్తావా? ఎవర్రా నువ్వు? మనిషివా మంచు కొండవా? నీకు సిగ్గులేదురా? అయ్యో వదిన గారు, ఏనండి, ఆచారం నిజమే, కానీ అది గెస్ట్లకి మాత్రమే. మేము ఈ ఊళ్ళో అలవాటు పడిపోయాంగా, మాకు బోర్ కొడుతుంది. అందుకే మేము లోపల పడుకుంటాం. మీరు మీ ఆరోగ్యం బాగుండాలనే కదా నేను ఇట్టా చేశాను. ఆరోగ్యం సంగతి దేవుడెరుగు మావయ్య. మా అత్తయ్య గారికి కోపం వస్తే ఆరోగ్యం కాదు, ఆయుష్ పోతుంది. మీరు అనవసరంగా రిస్క్ తీసుకున్నారు. రాజేషు, ఆ హీటర్ దిప్పు, నా కాళ్ళ వైపు పెట్టు. కామ్లీ, ఆ పకోడీలు ప్లేట్ లాక్కురావే, మొత్తం లాక్కు చెయ్యి. రామారావు గారు, మీరు ఆ రగ్గు లాక్కోండి. వదిన గారు, అది నా రగ్గు, నాకు చలేస్తుంది. నోర్మోయ్, నీకు చల్ల అలవాటేగా. నువ్వెళ్ళి మేడ మీద పడుకో పో, నీకు ఆరోగ్యం వచ్చిద్ది. అబ్బా, ఎంత బాగుందో వేడివేడి పకోడీ, ప్రాణం లేసొచ్చింది అని పకోడీ తింటూ అంటుంది కాంతం. ఆ రాత్రంతా చలపతిని బయట నిలబెట్టి సూర్యకాంతం ఫ్యామిలీ లోపల హీటర్ ముందు హాయిగా పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళు కారుకి వెళ్తుంటే చలపతి బిక్కమొహం వేసి నిలబడ్డాడు. రేయ్ చలపతి, మనిషికి చలేస్తే సెటర్ వేసుకోవాలి గాని బిల్డప్ ఇస్తే ఎట్టాగే ఉంటది. వస్తావురా, మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రావు. ఇంకోసారి గనక ఫోన్ చేశావంటే ఫోన్లో నుంచి వచ్చి కొడతా. బాయిరా చలపతి, ఆరోగ్యం జాగ్రత్త, మేడ మీద పడుకోకు, జలుబు చేసుద్ది. ఇక కారు వేగంగా రామాపురం వైపు దూసుకెళ్ళింది. అమ్మయ్య, బతికిపోయాం కాంతం. ఇంటికెళ్ళగానే ఏం చేస్తావు? ఏం చేస్తానా, వారం రోజుల వరకు ఆ గ్యాస్ పై పక్కనే కూర్చుంటా. నా ఒంట్లో ఉన్న చలి మొత్తం ఆవిరైపోవాలి. అప్పుడు గాని నేను మామూలు మనిషిని కాలేను. నేను మాత్రం ఆ కొత్త స్వెటర్ని బీరువాలో దాచేస్తాను. నాకు అది చూస్తేనే భయం వేస్తుంది. హిమగిరంటేనే వణుకు పడుతుంది. నేను మాత్రం ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టి వేడి నీళ్లతో 2 గంటల పాటు స్నానం చేస్తాను. అందరూ ఆ మాటకి గట్టిగా నవ్వుకున్నారు. ఆ చలి గ్రామం వాళ్ళకి ఒక మరిచిపోలేని, వణుకు పుట్టించే జ్ఞాపకంగా మిగిలిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా చలి ప్రదేశాలకు వెళ్ళి ఇబ్బంది పడ్డారా? అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.